పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన శక్తిని అందుదురు. యోదయాలో ఎదురయ్యే సవాళ్ళకి శక్తినిచ్చేది, ఎదుర్కోవడానికి, జయించడానికి బలమునిచ్చేది పరిశుద్ధాత్ముడు. నెక్స్ట్ సమరయ్య. నువ్వు ఇంటిలోకి ఏదైనా పొలంలోకి వెళ్తావు, లేక ఉద్యోగంలోకి వెళ్తావు, నువ్వు స్కూల్లోకి వెళ్తావు, అక్కడి నుంచి మళ్ళీ పట్టణంలోకి వెళ్తావు. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు తోడుగా ఉండి శక్తినిచ్చి బలపరిచి నీకు జయమునిచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, రాకడ నాకు తెలియదు, ఒక తండ్రికి మాత్రమే, అది ఎవరికి చెప్పడం. కానీ ఈ లోపల రాకడ సమయంలో నీ విశ్వాసానికి చాలా పరీక్షలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదండి, ఒక నెల బాగుంటుంది, నెలన్నర 2 నెలలకు ఏం పెడతారండి? ఫస్ట్ యూనిట్ పెడతాడు. ఏం పెడతారు చెప్పండి? బాగా చదువుకుని సిద్ధపడి వెళ్ళిపోతాడు రైట్గా. ఏమి చదువున్నాడు? వెనక వెళ్తాడు. వాడు ఎలాగుంటాడు? ఎలాగ ఎగ్గొడదామని చూస్తారు, స్కూలు ఎలాగ మానేద్దామని చూస్తాడు. రోజు రోజుకి నీకు పెరుగుతుంది. దాన్ని బట్టి నువ్వు పోరాటం బట్టి నువ్వు పెంచుకోవాలి. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, సౌలు అందరూ చనిపోయారు. జాగ్రత్తగా వినండి. దావీదు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. రాజు అయినంత మాత్రాన సీట్లో సుఖంగా కూర్చోగలుగుతాడా? ఆలోచించండి. 2వ అధ్యాయము 5వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 17వ వచనం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిష్తీయులు అందరూ వచ్చుని దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రం. ప్రాకార స్థలం అనగా ప్రార్థనా స్థలం. ప్రాకార స్థలం అనగా ప్రతిరోజు ఎక్కడైతే దేవుని కలుసుకుని తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి యుద్ధంలో గెలిచాడో ఆ స్థలానికి వెళ్ళిపోయాడు ఆయన. రాజుగా పట్టాభిషేకం అయిపోయిందండి. వెంటనే ఏమనాలి? సైన్యం రెడీగా ఉండండి, బాంబులు రెడీ చేయండి, రథాలు రెడీ చేయండి, కత్తులు రెడీ చేయండి అనలేదండి. ఏ యుద్ధములో నెగ్గడానికి అవసరమైన శక్తినిచ్చేటువంటి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఇదిగో ఫిలిష్తీయులు చుట్టుముట్టారు తండ్రి, నాయనా ఇదిగో నీ పాదాల మీద పడ్డాను ప్రభువా, మీరు శక్తినిస్తే, నీవు నాకు బలమనిస్తే నేను వెళ్ళి జయం సాధిస్తాను ప్రభువా. యాకోబు అంటాడు, నీవు నాతో రాని ఎడల నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకు, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను నన్ను విడువను. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ప్రాకార స్థలమునకు వెళ్ళాడు కదా దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ కలిసి దేవుని బిడ్డలారా, అపోస్తలుల గారు 2వ అధ్యాయం చూసినట్లయితే 120 మంది మేడగది మీదకి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే ప్రభురాత్రి భోజనం చివరిసారిగా యేసయ్య తన యొక్క శరీరము సూచనగా ఉన్నటువంటి రొట్టెనిచ్చాడు, తన రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా మరి ద్రాక్షరమును ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిపోయారు శక్తి కోసం. ప్రాకార స్థలం. మన ప్రాకార స్థలం ఎక్కడ? నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకునే స్థలం. మన ప్రాకార స్థలం ఎక్కడ? 2-3గా కూడుకుని మందిరంలో ప్రార్థన చేసుకునే స్థలం. ఎవరు సలహాలు తీసుకోవడం ఎక్కడికి వెళ్ళలేదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏమిటంటే ఆ యుద్ధములో ఫిలిష్తీయులను జయించడానికి అవసరమైన స్థలం ఏదంటే ప్రార్థనా స్థలం, శక్తినిచ్చే స్థలం. పరీక్షలు ఎదురవుతున్నాయి పిల్లలకి. ఇప్పుడు తల్లిదండ్రులు పెద్ద పరీక్ష ఏమిటంటే తమ పిల్లల్ని కాన్వెంట్లో స్కూల్లో జాయిన్ చేయడం మాత్రమే కాదు, వారి బిడ్డలకు ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టాలంటే మీరు నేను ప్రాకార స్థలం మందిరములోనికి ఎక్కడైతే 2-3 కూడికి ప్రార్థన చేస్తారో ఆ స్థలములకు వెళ్ళి ప్రభు సహాయం కోరుకోవాలి. దావీదు అంటాడు, ప్రభువా నీ సహాయము వలన చెప్పండి శూరకార్యములు పరాక్రమ కార్యాలు చేయగలుగుతాను ప్రభువా, నువ్వు లేకపోతే నేనేమి చేయలేను. సో దావీదుకి ఎదురయ్యే యుద్ధములో సవాల్లో ఎక్కడికి వెళ్ళాడండి? ప్రాకార స్థలమునికి వెళ్ళిపోయాడు, ప్రార్థనా స్థలమునికి వెళ్ళిపోయాడు, తాను ప్రభువుని కలుసుకునే చోటుకు వెళ్ళిపోయాడు, దేవుడు తనతో మాట్లాడే స్థలమునికి వెళ్ళాడు. యవన బిడ్డలైనా సరే, వివాహమైన వారు సరే, తల్లులైనా సరే, భర్తలైనా సరే,
పురుషులు చూడండి, ప్రతిరోజుకు యుద్ధం. పనిలోకి వెళ్ళాలంటే ఉట్నే సాయంకాలంకి ఎవరు కూలి పని ఎవరు కదండి, నెలంతా పని చేయాలి, రోజంతా పని చేయాలి, ఆయన సంతృప్తి చెందాలి. మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా, ఆ సమస్యను జయించాలంటే, మన కుటుంబాల్లో ఎదుర్కొనే ప్రతి విషయాన్ని జయించాలంటే ప్రాకార స్థలం అనగా ప్రార్థనా స్థలం. ప్రాకార స్థలం అనగా దేవుని స్థలం. ప్రాకార స్థలం అనగా యేసు ప్రభు నామం. చూడండి, సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో సొలొమోను తండ్రి నేర్పించినట్లుగా తన ప్రాకార స్థలం ఎక్కడో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి దేవుని బిడ్డలారా చూడండి, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి ప్రవేశించి సురక్షితముగా నుండును. తీయండి సామెతల గ్రంథము దేవుని బిడ్డలారా 18:10, 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము, మన అక్కడ ఏమని పెట్టుకోవాలంటే, తండ్రి ఏమో ప్రాకార స్థలం అన్నాడు, ఈయన కోట అన్నాడు. దుర్గం అంటే శత్రువు ప్రవేశించలేని స్థలం. చెప్పండి, శత్రువు ప్రవేశించలేని స్థలం. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే తన శక్తి ద్వారా ఏ ఏ కార్యాలు చేయగలుగుతామో మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఈరోజు నేర్చుకున్నది, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన ఇచ్చే శక్తి ద్వారా. ఆయన శక్తి కోసం ఎక్కడికి వెళ్ళాడంటే చెప్పండి దేవుని బిడ్డలారా, ప్రాకార స్థలం. చెప్పండి, ప్రాకార స్థలం అంటే ప్రార్థనా స్థలం, ఆరాధన జరిగే స్థలం, దేవుడు కలుసుకునే స్థలము. ఆయన పాద సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. కనుక సొలొమోను ఏమంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గం అనగా శత్రువుడు ప్రవేశించలేని స్థలం. శత్రువైన అపవాది ఆలోచనలు ప్రవేశించలేని స్థలం. శత్రువైన సాతాను యొక్క అపవాది యొక్క ఆలోచనలు దేవుని బిడ్డలారా ఎదుర్కొని జయించే స్థలం. ప్రాకారం అంటే శత్రువు ఎక్కలేని స్థలం. గోడ అంటాం కదా, అది చెప్పండి. ప్రహారీ కూడా ఎందుకు కొడతామని మనం? కుక్కలు రాకుండా, దొంగలు ఎక్కకుండా. ఇంకా డౌట్ వస్తే ప్రాకారం స్థలంలో ఆ గోడ మీద ఎనముళ్ళు వేసేసాం. ఏంటండి ఎనముళ్ళు? అవసరమైతే దానికి కరెంట్ ఎట్టేయడం. కనుక శత్రువు అయిన సాతాను దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయాల్లో మనం ఎదుర్కోవడానికి అవసరమైన స్థలం ఏంటంటే ప్రార్థనా స్థలం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ ఇంట్లో ఏ సమస్యలు లేవనకండి, ఉన్నాయి. ఆ సమస్యలను ఎదుర్కొని పరిష్కరించిన శక్తి ఏమిటంటే ప్రార్థనా స్థలం. అందుకే సొలొమోను అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి ప్రవేశించి సేఫ్టీ, భద్రం. ప్రార్థనలోనే నువ్వు భద్రపరచబడతావు దేవుని బిడ్డలారా. ప్రార్థనా స్థలములో గడుపుడు ద్వారా నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భవిష్యత్తు అంతా భద్రంగా ఉంటుంది, పదిలంగా ఉంటుంది. చెప్పండి, ఏంటండి? పదిలంగా ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 17వ వచనం, జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం. మన పిల్లల్ని జాయిన్ చేసామనుకోండి దేవుని బిడ్డలారా, అంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి ఎదురయ్యేది ఏంటంటే మొట్టమొదటి పరీక్ష. ఇంటికి ఇచ్చి హోంవర్క్లు రాయాలి. ఏం చేయాలంటే హోంవర్క్లు. అది ఎల్కేజీ అనుకోండి, ముందన్న అలవాటు చేయాలి. అదొక యుద్ధం. నువ్వేం చేస్తావంటే కిటికీలో దొంగచూత ఇంకా ఏడుతున్నాడా మావాడు మానేశాడని. ఆడ ఏడుతుంటే నీకు గుండు పిండేస్తుంటుంది కదండి. లోపల మీ అబ్బాయిని జాయిన్ చేసి యూకేజీలో కానీ ఎల్కేజీలో కానీ జాయిన్ చేసి పిల్లలు ఏడుతున్నారు అనుకోండి, ఆహా మంచి బలేగా ఏడుతున్నారు అంటారా? కాదు కదండి. అయ్య బాబు ఏడుతున్నాడు, ఏళ్ళకి మానిపించేద్దాం బడి, ఏళ్ళకి మన బడి మానిపించేద్దాం. యుద్ధం. అక్కడ ఆడుకోక యుద్ధం అయితే ఇక్కడ నీకు గుండు పిండేసి యుద్ధం. అవి వచ్చే వరకు కంగారు, నీకు టైం త్వరగా అయిపోవాలి. నీకు ఏంటంటే 12 త్వరగా అయిపోవాలా, 4 త్వరగా అయిపోవాలి. పిల్లల కన్నా కంగారు ఎక్కువ ఉంటుంది నీకు, నాకు అందరికంతే. యుద్ధం.
అలాంటి సమయంలో మనం వెళ్ళవలసిన స్థలం ఏంటంటే ప్రాకార స్థలం. అలా బయటికి వెళ్ళగానే తల్లిగా, నాన్నమ్మగా, అమ్మమ్మగా, ఒక భార్యగా మోకరించి ప్రార్థన చేయి. తెలిసింది, ఫిలిష్తీయులు మోహరించారు, సైన్యంతో వచ్చేసారు. ఇప్పుడు తన బలం చూసుకోలేదండి, మన బలం చూసుకోలేదు. అందుకనే జకరియా అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. శక్తి చేత చేయలేం, బలము చేత చేయలేం. మీ బిడ్డలైనా నా బిడ్డలైనా భార్య భర్తలకు కలిసి ఏం చేయాలండి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. అదే మన ప్రాకార స్థలం. అవసరమైతే మందిరానికి రావాలి, ప్రార్థనా స్థలం. అలా దేవుని బిడ్డలారా, మన వివాహం అయింది, దైవజనులు వచ్చారు, మన నిశ్చితార్థమే. వాళ్ళు ఏమంటారంటే, ఈ మందిరంలో దైవ సన్నిధి ఉన్నదండి, సన్నిధి ఉంది, మేము అనుభవిస్తున్నాం, పరిశుద్ధాత్ముడు మాకు చాలా సంతోషం, ఆనందం కలిగజేశారు. లక్షవారం ప్రార్థనకే నేను వచ్చాను. అయ్యగారు రామేశ్వరం కోటానికి వెళ్ళి లోపల గ్రీక్ సంఘంలో ఉండేటువంటి ఒక సంఘ పెద్ద ట్రెజరరీ గారు వచ్చారు. నా స్వరం విని మందిరానికి వచ్చాడు. ఆయన భార్య ఎప్పుడు ఇక్కడ రాలేదు. ఆయన భార్య అంటే నీ మందిరంలో కూర్చోగా నేను పరవశం అయిపోయాను. కిందే ఎంత పరవశం ఉంటే పైన ఎంత ఉంటుంది చూసి ఇక్కడ కదలలేని పరిస్థితి. అమ్మ నాకు టైం అయిపోతుంది, వాక్యం చెప్పాలి. ప్రాకార స్థలం, పరిశుద్ధాత్ముడు ఉండే స్థలం, ప్రభువును కలుసుకునే స్థలం. వెంటనే నీ మీదకి పరిశుద్ధాత్ముడు, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన తేజు మహిమ నిలుచు స్థలము. కలుసుకో ప్రభుని, ఎవరి దగ్గర పరిగెట్టకో. యుద్ధం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నీ బిడ్డలకు జ్ఞానం కావాలంటే, నీ భర్తకు మారు మనసు కావాలంటే, మన కుటుంబంలో సాతానుడు ప్రవేశించకుండా దేవుడు చుట్టూ దుర్గం కోట కూడా కట్టాలంటే ప్రార్థన. ప్రాకార స్థలం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి ప్రవేశించి సురక్షితము. అక్కడే నీకు సేఫ్టీ, యేసుక్రీస్తులోనే సేఫ్టీ. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే భద్రత. శత్రువైన సాతాను నిన్ను ఎదిరించలేడు, నీలోనికి ప్రవేశించలేడు. నీ చదువులో కానీ, నీ ఉద్యోగ జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, దేవుని బిడ్డలారా, నీ యొక్క చేసే వ్యాపారంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించలేడు. దేవుడు దుర్గం కట్టేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 19వ వచనం దావీదు అంటున్నాడు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, నాయనా ఈ పరీక్షల్లో నెగ్గగలనా, నేను జయము సాధించగలనా. దాని అర్థం ఏంటంటే, నీ సహాయం లేకుండా నేను ఏ పరీక్షలో నేను నెగ్గలేను, ఏ సవాలును, ఏ ఛాలెంజ్ని నేను జయించలేను. అప్పుడు ప్రభు ఏమంటున్నారు చూడండి, పొమ్ము అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదని యెహోవా సెలవిచ్చను. దేవునికి స్తోత్రం. ప్రభువా ఈ అనారోగ్యం వచ్చింది, నాకు స్వస్థత కలుగునా. ప్రభువా లెక్కల్లో నేను వీక్గా ఉన్నాను, నాకు జయము కలుగునా. ఇదిగో నాయన ఇంగ్లీష్లో బలహీనంగా ఉన్నాను, ప్రభువా నాయన జయించగలనా. ఇదిగో నాయన బుధవారం చీటి కట్టాలి, డోక్రా చీటి కట్టాలి, ప్రభువా నేను కట్టుకోగలనా. యుద్ధం. దేవుడు ఏమంటున్నాడు, యెహోవా దేవుడు, పొమ్ము, సందేహమే లేదు. దేవునికి స్తోత్రం. అనుమానమే లేదు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలో జయము సాధించడానికి అవసరమైన ప్రాకార స్థలమునకు వచ్చావు, ప్రార్థనా స్థలమునకు వచ్చావు. ఎవరు కాళ్ళు పట్టుకోవాలో వారినే పట్టుకున్నావు, కనుక నీకు జయం. కనుక దేవుని బిడ్డల పరిశుద్ధాత్ముడు మాట్లాడి, అందుకనే తండ్రి ఆత్మ దావీదులోకి వచ్చి దావీదులోంచి మాట్లాడుతున్నాడు, శక్తినిస్తున్నాడు. బలహీనంగా మందిరంలోకి వచ్చాడు, బలపడి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆందోళనతో వచ్చాడు, సందిగ్ధంగా వచ్చాడు, విశ్వాసం గలవాడే బలపరచబడి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, పొమ్ము నిస్సందేహముగా నీవు శత్రువులను నీ చేతికి అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు బయలుపో రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు
జలప్రవాహం అంటే వరదల్లో కొట్టుకుపోతాయి చూడండి, సామాన్లు వరదల్లో కార్లు కొట్టుకుపోతాయి. చూసారా దేవుని బిడ్డారా, దేవుని సహాయం ఉంటే కష్టాలైనా, అప్పులైనా, ఇరుకులైనా, భార్యాభర్తల మధ్యన అపార్థాలైనా, దేవుని బిడ్డారా, అది ఆర్థికపరమైన సమస్య అయినా, అలాగే ఉద్యోగమును సంపాదించుకోవడంలో మీరు పడుతున్న పాటలైనా ఎగిరిపోతాయి. ప్రాకార స్థలం పరిశుద్ధాత్ముడు నింపబడినప్పుడు ఆ మేడగదిలో వారందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారు. అక్కడి నుంచండి దేనికి భయపడలేదు, ప్రాణం కోసం ఎప్పుడూ భయపడలేదు. దేవునికి స్తోత్రం. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాక ఏమేమి నువ్వు అనుభవిస్తావో అవన్నీ చూపించినప్పుడు ఈ లోకంలో జీవించాలని ఆశ ఉండదు. అందుకే పౌలు అంటాడు, చావైతే నాకు లాభం. ఏంటండి, ఎంత త్వరగా నేను ప్రభువుని పిలుచుకుంటే అంత త్వరగా ఆ దేవదూతలతో కలిసి, ఆ పరిశుద్ధులతో కలిసి సియోనులో నేను ఆనందిస్తాను. చూసారా దేవుని బిడ్డలారా, ఆ మేడగదులు, ఆ ప్రాకార స్థలములు వారు కనిపెట్టి ప్రార్థన చేసినాడు. పరిశుద్ధాత్ముడు వారిని శక్తితో నింపేశాడు, అభిషేకించేశాడు. దేవుని బిడ్డలారా, 20వ వచనం, కాబట్టి దావీదు బయలు పరాజమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి పేరు పెట్టారు. ఫిలిష్తీయులు అచ్చట విడిచిపెట్టి పారిపోగా, దేవునికి స్తోత్రం. దేని శక్తిని చూస్తే అక్కడికి వచ్చారో వాటిని వదిలిపెట్టి ఏమైపోయారండి, పారిపోయారు. కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్ముడు ఇజ్రాయిల్లో, దావీదులో. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు చూసారా, శక్తి పొందెదరు. దావీదు ఫిలిష్తీయులను జయించడానికి ఏం పొందుకున్నాడండి, శక్తిని. ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా దేవుడు తన శక్తితో, తన ఆత్మ యొక్క బలముతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఒక యూనిట్ అయిపోయింది, ఒక పరీక్ష అయింది. ఇప్పుడు సెకండ్ యూనిట్ చూడండి, 22వ వచనంలో, ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా. అండ్ ఒకసారి ఓడిపోయినాడు, రెండోసారి ఏం చేస్తారండి, శత్రువును ఎలాగ ఓడించాలో, శత్రువు యొక్క బలహీనతలు ఇవన్నీ తెలుసుకుని ఏ ప్రాంతంలో వెళ్తే ఏ పక్కన కూడా దొరుకుతాడో ఆలోచించి మరలా వచ్చాడు. చూసారా దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు అన్నారు, రక్షణ పొందిన తర్వాత మీలోంచి దురాత్మలు బయటకు పోతాయి. అదేం చేస్తుందండి, నన్ను ఒక్కడిన గడ్డికి ఇంటేసేటడు. దేవునికి స్తోత్రం. అలా కాదురా, 7గురిని తీసుకుని రావాలి. ఏం చేశారండి, మా చిన్నప్పుడు దెబ్బలాట్లయి ఇద్దరు కొట్టుకునేవారు అనుకోండి, వీడు ఓడిపోయాడు దెబ్బలాట్లో, వీడు వెళ్ళి ఉండరా మా నాన్న తీసుకొస్తాను వెళ్ళి, మా ఎవరా అన్నయ్య ఈ కూడా ఏడరా అని ఇద్దరు వచ్చి కుమ్మేస్తారు. అలాగే ప్రభు చెప్పారు, హృదయం ఖాళీ అయిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు పోయారనికి ఇద్దరిని గెట్టామనుకో దురాత్మలే, 4గురిని గెట్టామనుకో ఒక్కొక్కడు 7గురిని తీసుకొస్తారు. అలాగే దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ఓడిపోయిన తర్వాత